కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ సాయంత్రం జరగబోతున్న చెలో కరీంనగర్ కదనబేరి సభ ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవికుమార్ అందిస్తారు. కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మొట్టమొదటిసారిగా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్న బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా నుంచి మొదటి భారీ బహిరంగ సభగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు ఎలాంటి ఏర్పాటు చేశారో మనతో ఉన్న రాకేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు ఎలాంటి కార్యక్రమం చేశారు ఇక్కడ? గతంలో 2001లో ఇదే బహిరంగ సభ నుండి సింహగర్జన ద్వారా తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో ఈరోజు మరొకసారి తెలంగాణ కథనబేరి ద్వారా ప్రజాస్వామ్య హక్కులకై పోరాటం చేస్తూ ఏదైతే ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలను, పంటలు కాలబెట్టుకుంటుర్రు, పంటలు ఎండిపోతున్నాయి, ఈరోజు బర్లు గోర్లు మేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ దుస్థితి నుండి తెలంగాణ ప్రజలను ప్రజాస్వామ్యబద్ధంగా ఆదుకోవడానికి కేసీఆర్ గారు నాయకత్వంలో మేము ఈ కథన రంగాన్ని నిర్వహించబోతున్నాం. అదే క్రమంలో ఇక్కడ నుండే ఆల్రెడీ మనకు కరీంనగర్ డిస్టిక్లో, ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్లో ఏవైతే 2 ఎంపీ స్థానాలు ఉన్నాయో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఒకటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ గారు, ఇద్దరిని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 5 అభ్యర్థులను ప్రకటించుకున్నాం. మిగతా అభ్యర్థుల అందరినీ కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక స్టీరింగ్ కమిటీ నిర్వహించడం జరుగుతుంది. నిన్న నల్గొండ వాళ్ళ మీటింగ్ అయింది. మొన్న అంటే ఒక్కొక్క జిల్లా వైజ్గా మీటింగ్లు కండక్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అభ్యర్థులను నిర్ణయం తీసుకొని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు 2 కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎత్తుకుంటున్న దుస్థితిలో 2 పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టడానికి 2001లో తెలంగాణ ప్రజల హక్కుల గురించి వచ్చిన రోజు ఏ నాయకుడు కూడా కేసీఆర్ గారితో లేరు. అధికారమే పరమావధి కాదు, ప్రజల హక్కులు నాకు పరమావధి అని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు ఎమ్మెల్యే పదవి కావచ్చు, కేంద్ర మంత్రి పదవి కావచ్చు, ఎంపీ పదవి కావచ్చు, ఇదే కరీంనగర్ జిల్లా నుంచి రాజీనామాలు చేశారు. కాబట్టి మరొక మారు తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడానికి ఈ కథన రంగం కథనబేరి మేము ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి సభ ద్వారా తెలంగాణ ప్రజలకు మరొక మారు తెలంగాణ గళాన్ని బలంగా పార్లమెంట్లో వినిపించడానికి, అదేవిధంగా తెలంగాణలో అడుగంటిపోయినటువంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఈ కథనబేరి సభను మేము కేసీఆర్ గారి సందేశం ద్వారా మనం అందరం వినబోతున్నాం. అదేవిధంగా ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి పథకాలన్నీ కూడా ఆగిపోయినటువంటి దుస్థితి, రైతులందరికీ కనీసం రైతు బంధువులు లేదు, అదేవిధంగా ఈరోజు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అండ్ పింఛన్లు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని ఆదుకోవడానికి, అదేవిధంగా మిషన్ భగీరథ గ్రామాల్లో తాగడానికి కూడా తాగునీళ్ళు లేనటువంటి దుస్థితికి నెట్టివేయబడుతుంది. కాబట్టి వాటన్నింటి రక్షించడానికి ఈరోజు కేసీఆర్ గారు మరొక మారు కథనబేరి సభ ద్వారా కరీంనగర్ నుండి బలమైనటువంటి సందేశాన్ని తెలంగాణ సమాజానికి అందించబోతున్నారు. ఇక్కడ మరికొందరు మన మహిళా నాయకురాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ టోటల్గా ఇప్పటి వరకు అంటే ఎంతమందిని జన సమీకరణ చేయబోతున్నారు? 1,00,000 మంది వరకు వస్తారు. దాంట్లో 50,000 మంది వరకు మహిళలు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వం కేసీఆర్ గారు మహిళలను ఉద్దేశించే ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. కళ్యాణ లక్ష్మి నుంచి వెళ్ళి కేసీఆర్ కిట్ అనుకోండి, రైతు బంధు అనుకోండి, రైతు బీమా అనుకోండి, మళ్ళీ ఇంకొకటి వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు, ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేసి పథకాలను అమలు చేసిండ్రు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మార్పు అని చెప్పేసి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మికే గతి లేదు, తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తారు, ఇప్పటి వరకు ఇస్తలేదు. వాళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో మేమస్తము డిసెంబర్ 9వ తారీఖు ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పిండ్రు. డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది, జనవరి 9వ తారీఖు అయిపోయింది, ఫిబ్రవరి 9వ తారీఖు అయిపోయింది, మార్చి 9వ తారీఖు కూడా అయిపోయింది. ఇప్పుడు 100 రోజులు కూడా సమీపిస్తున్నాయి. 100 రోజుల తర్వాత వాళ్ళ ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ప్రజల పక్షాన పోరాటం చేయడమే పరమావధిగా పెట్టుకున్నాము. ఇంకొకటి, కేసీఆర్ గారి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా 9.5 ఏళ్లల్లో 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసిన దుస్థితి మాది. 60 ఏళ్లలో ఏం చేసిండ్రు? కరువు కాటకాలు తప్ప మాకేం తెలియదు. 9.5 ఏళ్లల్లో కేసీఆర్ గారు నీళ్లకు, తాగడానికి, సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు పెట్టుబడి సాయం అందించి సకాలంలో రైతును ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వమే. కానీ ఇప్పుడు వచ్చిన మార్పు ప్రభుత్వము, గుంపు మేస్త్రి ప్రభుత్వము అడుగడుగున తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తూ నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుంది. ఇవన్నిటినీ ఈరోజు సభలో కేసీఆర్ గారు మాట్లాడతారు. మేము కేసీఆర్ గారికి బలమైన వ్యక్తులుగా, శక్తులుగా ఆయన తరపున నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము.
ఇది మొత్తం చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే ఈ సభతోని పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థులను కూడా కొంతమంది ఇప్పటికే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు